ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు వినబోతా ఉన్నారు. దైవ గ్రంథంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు ఉన్నాయి, అద్భుతమైన విశేషమైన విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు మీరు తెలుసుకోబడేటువంటి విషయం, రక్తము మాట్లాడుతుందా? రక్తము దేవునికి మొరపెడుతుందా? రక్తము ద్వారా ప్రతిదండన లేక తీర్పు కలుగుతూ ఉందా? ఈ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దైవ గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయంలో రక్తము చాలా ప్రాముఖ్యమైంది. మనిషిని దేవునికి అనుసంధానం చేసింది రక్తమే. గొర్రె పిల్లల యొక్క, మేకల యొక్క, పొట్టేళ్ల రక్తము ద్వారా ఆ దినాల్లో ప్రజలకు పాపక్షమాపణ కలుగుతూ వచ్చింది. అయితే ఈరోజు మనం ఏ రక్తాన్ని చిందించకుండానే మనము నీతిమంతులంగా, పరిశుద్ధులంగా మార్చబడుతున్నాం. దానికి కారణం మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు. అయితే ఈ వీడియోలో మనం రక్తము మాట్లాడుతుందా? ఎవరు రక్తం మాట్లాడింది? దైవ గ్రంథంలో ఈ చక్కటి విషయాన్ని నేర్చుకోబోతా ఉన్నాం. కనుక మొదటి నుండి చివరి వరకు వీక్షించి ఆశీర్వదించబడి ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి నోట ఓ ప్రత్యేకమైన మాట, ఆ మాట నేను చదివి వినిపిస్తాను. తద్వారా మనం అధ్యయనంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడుగు జక్కర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు ఒక జడ్జిమెంట్ను పలుకుతూ ఉన్నాడు. మీ మీదకు వస్తుంది రక్త అపరాధం, ఈ రక్తం మీ మీదకు వస్తుందని కొందరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువారి బోధను తప్పుబట్టాలని ఆయన్ని పలుమార్లు నిందించడం, అవమానించడం వాళ్ళు చేశారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు చేస్తున్న విషయం, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అని అంటూ ఉన్నాడు. దైవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? మొదటి మానవుడు ఆదాము, మొదటి పురుషుడు మానవుడు ఆదాము, రెండవదిగా స్త్రీ, మూడవదిగా ఆదాము అవ్వలకు కలిగిన సంతానం కయ్యూను. కానీ వీరు ముగ్గురు నీతిమంతులు అని దైవవాక్యంలో రాయబడలేదు. కానీ హేబేలు, కయ్యూను తర్వాత పుట్టినటువంటి వాడు హేబేలు. హేబేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, హేబేలు నీతిమంతుడు. నీతిమంతుని యొక్క రక్తము, నీతిమంతుని రక్తము చాలా విలువైంది. రక్తము మాట్లాడుతుందా అని నేను ప్రశ్న వేశాను కదా. అవును, రక్తం మాట్లాడుతూ ఉంది. ఎవరి రక్తం అంటే హేబేలు యొక్క రక్తము మాట్లాడుతూ ఉంది. మీకు వాక్య ఆధారం చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంది, చదువుతున్నాను. అప్పుడు ఆయన అనగా దేవుడు అన్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. శపింపబడిన వాడవు. దేవుడే సహాగా చెప్తున్న మాట, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది. మన యొక్క దేహం అంతట్లో 3 భాగాలు ఉన్నాయి: ప్రాణం, ఆత్మ, శరీరం. శరీరం మనకు కనబడుతుంది, ఆత్మ మనకు కనబడదు. మరి ప్రాణం కనబడుతుందా అంటే, చాలామంది గుండెలో ప్రాణం ఉంది, ఊపిరితిత్తుల్లో ప్రాణం ఉంది, ముక్కులో ప్రాణం ఉంది, నోటిలో ప్రాణం ఉంది అని చెప్తారు. ప్రాణ అవయవాలే, మన శరీరం అంతా కూడా ప్రాణమే. ఇదంతా కూడా ప్రాణంతోనే ఉంది కాబట్టి పనిచేస్తుంది. ఈ ప్రాణం దేంట్లో ఉంటుంది అంటే రక్తములో ప్రాణం ఉంటుంది. రక్తము వలన మనిషి బ్రతుకుతున్నాడు. రక్తములోనే ఆరోగ్యం ఉంది, రక్తములోనే అనారోగ్యాలు కూడా ఉంటాయి. రక్తములో వచ్చే అనారోగ్యాలను ఎదుర్కొంటే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అందుకే ఎప్పుడైనా మీరు జ్వరం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాలు కలిగినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటి సజెస్ట్ చేసే విషయం ఏంటంటే, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. షుగర్ ఉందా? బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. కిడ్నీల పరిస్థితి బాగుందో లేదో బ్లడ్ టెస్ట్ చేయించండి. ఇలాగ ప్రతి సమస్యకి
చాలామంది డాక్టర్స్ చెప్పేటువంటి విషయం మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నాకు మొరపెడతా ఉంది. ఇక్కడ ఆశ్చర్యం అనిపించట్లేదా? రక్తానికి స్వరం ఉంటుందా? రక్తం మాట్లాడుతుందా? రక్తం దేవునికి మొరపెడుతుందా అంటే అవును, నీతిమంతుని యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. నీతిమంతుని యొక్క రక్తము దేవుని సన్నిధానములో విలపిస్తుంది. మీకు ఒక అద్భుతమైన సంగతి నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న వాళ్ళు అనేకులు చంపబడ్డారు, అనేకులు హతసాక్షులయ్యారు, అనేకులు రక్తాన్ని చిందించారు. చంపబడడంలో రకరకాలుగా చంపబడిన వాళ్ళు ఉన్నారు. ఎవరి రక్తం అయితే భూమి మీద చిందించబడిందో వారి రక్తం అంట దేవుని సముఖంలో మొరపెడుతుందంట. నమ్మరా మీరు? ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఈ వాక్యం రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరుగా కేకలు వేశారు. ఎవరు వీరు అంటే 9వ వచనంలో రాయబడి ఉంది, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద చూచితిని. ఎవరి ఆత్మలు? వధింపబడిన వారి ఆత్మలు, హతసాక్షులైన వారి ఆత్మల యొక్క రక్తము దేవుని సముఖములో మొరపెడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యేసుక్రీస్తుని ప్రభువుగా మనం అంగీకరించిన తర్వాత మనకు దొరికేటువంటి గొప్ప భాగ్యం రక్షణ. ఈ రక్షణ మన రక్తం వల్ల కలిగింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మూలాన మనకు రక్షణ కలిగింది, మనకు విడుదల కలిగింది. అయితే మన రక్తం నిరపరాధ రక్తమా అంటే మన రక్తము నిరపరాధ రక్తం కాదు. మన రక్తములో పాప మాలిన్యం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్త ప్రోక్షణలోనికి మనం వచ్చాం కాబట్టి, మనము నీతిమంతులంగా యేసు ప్రభువారి కొరకు జీవిస్తున్నాం కాబట్టి మన రక్తము కూడా దేవునికి మొరపెడుతుంది అనే ఈ సత్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని దృష్టిలో రక్తము చాలా విలువైంది. ఒకప్పుడు గొర్రెల యొక్క, మేకల యొక్క, పొట్టేల యొక్క రక్తము ద్వారా ప్రజల పాపములకు క్షమాపణ కలిగించినటువంటి దేవుడు నేడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ప్రజలందరి పాపాల కొరకు ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా విడుదల, రక్షణ కలిగింది. రక్తము న్యాయం కోసం మొరపెడుతుంది. ఒక నిర్దోషి అయిన రక్తము మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. చాలామంది ఆస్తుల కోసం కుటుంబంలో ఉన్న వారిని చంపి ఆ రక్త అపరాధాన్ని వారి బిడ్డల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు. పొలాల కోసం ఆ సొంత అన్నదమ్ముల్ని, రక్త సంబంధికుల్ని చంపి వారి రక్త అపరాధం వారి కుటుంబాల మీదకు తెచ్చుకుంటున్నారు. అపరాధాల్లో చాలా అపరాధాలు ఉన్నాయి. రక్త అపరాధం చాలా భయంకరమైంది. అది మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతుంది. ఎందుకు అంటే దైవ గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. అది నాబోతు యొక్క రక్తం. నాబోతు యొక్క రక్తాన్ని గురించి దేవుడు చెప్పాడు. ఏ నాబోతు రక్తం చిందించారో అలాగనే మీ రక్తం కూడా చిందించబడుతుంది. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయి అంట, అలాగే మీ రక్తాన్ని కూడా నాకుతాయని రాజుకి, రాణికి ప్రవక్త అయిన ఏలియా ద్వారా సందేశాన్ని దేవుడు పంపించాడు. రక్త అపరాధం చాలా భయంకరమైంది. దేవుని పిల్లలు గమనించాలి. మనం ఎందుకు దేవుని కొరకు త్యాగపూరితంగా ఉన్నాం? ఈరోజు తిరిగి కొట్టలేక, తిరిగి చంపలేక, తిరిగి పోరాటం చేయలేక ఎందుకు ప్రాణాలు విడుస్తూ ఉన్నారు? ప్రాణాలని దేవునికి వాక్యం నిమిత్తం ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ దెబ్బలు కొట్టించుకుంటున్నారు, రాళ్లతో కొట్టించుకుంటున్నారు, కర్రలతో కొడుతున్నారు, రాడ్లతో కొడుతున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, ఊరంతా ఊరేగించి చంపుతూ ఉన్నారు. అయినా ఎందుకు అలా చనిపోతూ ఉన్నారు? ఎందుకు అలాగ చనిపోవడానికి ఇష్టపడ్డారు అంటే వారికి తెలిసిన సత్యం, మనం కూడా గ్రహించాల్సిన సత్యం. మన రక్తము దేవునికి మొరపెడుతుంది. ఏ దుష్టుడైనా మనల్ని ముట్టుకొని మనల్ని రక్తము చిందింపజేశాడు అంటే, మనల్ని చంపాడు, లేక మన యొక్క రక్తాన్ని కళ్ళు చూశాడు అంటే ఆ అపరాధం వారి కుటుంబాలకు శాపము అని ప్రభు పేరట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్న విషయం, రక్తము చాలా విలువైంది. ఎవరి రక్తం?
ఒకప్పుడు మన రక్తం మంచిది కాదు, మనం నీతిమంతులం కాదు, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మన రక్తము మొరపెడుతుంది. ఎందుకంటే మనం నీతిమంతులమయ్యాం. ఎవరి రక్తం మొరపెట్టబడింది, ఎవరి రక్తం మొరపెట్టింది అంటే హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడతా ఉంది. ఎలాగో తెలుసా? అయ్యా నాకు న్యాయం చేయనాయనా అని చెప్పి న్యాయం కోసం హేబేలు రక్తం మొరపెడతా ఉంది. ప్రతిదండన కోసం హేబేలు యొక్క రక్తం మొరపెడతా ఉంది. జరిగినటువంటి పరిస్థితిని విషయంలో హేబేలు రక్తం మొరపెడతా ఉంది. హేబేలు రక్తం న్యాయం కోసం, ప్రతిదండన కోసం, ఉగ్రత కోసం మొరపెట్టబడతా ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, ఆయన రక్తము మనల్ని పరిశుద్ధతలోకి నడుపుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు విడుదల కలుగుతుంది. ఆయన రక్తం మూలాన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తం మూలాన మనకు నిత్యజీవం కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు శిష్యుల దగ్గర శిష్యులతో కూడినప్పుడు బల్ల విరుచు కార్యక్రమాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఒక పాత్రలో ద్రాక్షారసం తీసుకొని అన్నాడు కదా, ఇది క్రొత్త నిబంధన వల్లైన నా నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన అంటున్నాడు, దీన్ని మీరు తాగునప్పుడల్లా, ఈ శరీరం తిన్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటా ఉన్నాడు. ఆయన ఇంకా శ్రమపడలేదు, ఆయన ఇంకా రక్తం చిందించలేదు, కానీ ముందుగానే క్రొత్త నిబంధన వల్ల నా నిబంధన రక్తము అని వారికి ఇవ్వడములో గొప్ప ఆధ్యాత్మికమైన అర్థం ఉందని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం పరిశుద్ధమైంది. ఆయన రక్తం చిందించబడిన సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఆయన ఒలివల కొండకు వెళ్ళిన తరువాత అల్లంత దూరాన్ని వెళ్ళి చెమట బిందువులు రక్తపు బిందువులుగా మారే అంతగా ఆయన ప్రార్థించాడు. అంటే చెమట రక్తముగా మారింది. ఇది మొదటి సందర్భం. రెండవదిగా ఆయన అప్పగించబడిన తరువాత ఆయన రక్తం చిందించాడు. ఎలాగంటే కొరడాలతో కొట్టారు, అప్పుడు రక్తం కారింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అప్పుడు రక్తం కారింది. అంత మాత్రమేనా, భారమైన సిలువను భుజాల మీద పెట్టి మోయిస్తూ కొరడాలతో కొడుతూ గొల్గొతా కొండకు తీసుకువెళ్ళినప్పుడు రక్తము కారుతా వచ్చింది. అక్కడితో ఆగలేదు. సిలువ మీద పరుండు పెట్టి కాళ్ళు చేతులు కట్టి చేతులకు మేకులు కొట్టినప్పుడు రక్తం చిందించబడింది. కాళ్లకు మేకులు కొట్టినప్పుడు రక్తం చిందించబడింది. ఆ రక్తపు మడుగుల్లోనే ఆ రక్తము కారుతూ ఉండంగానే ఆయన ప్రజలందరి క్షమాపణ కొరకు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. చిట్ట చివరకు ఆయన సమాప్తమైందని కళ్ళు మూసిన తర్వాత సైనికుల్లో ఒకడు వచ్చి ఇతడు చనిపోయాడో లేదో అని చెప్పి ఈ పక్కన బళ్ళువుతో పొడిచినప్పుడు రక్తము నీరు వచ్చినట్లుగా దైవ గ్రంథం చెప్తా ఉంది. మన మనసొత్తు కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. మనం అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి వాళ్ళం. మన రక్తములో శక్తి ఉంది. ఈ రక్తము మన ఒంట్లో ఉన్నంత కాలం ప్రభు కొరకు మనం పనిచేయాలి, ప్రభు కొరకు సాక్షులై ఉండాలి. ఒకప్పుడు తమ ప్రాణాలను కాపాడుకున్న అపోస్తులు ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందని తెలిసినప్పుడు పారిపోయిన అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు, పునరుద్ధాన బలాన్ని పొందుకున్నప్పుడు వారు ప్రాణత్యాగం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారు క్రీస్తు రక్త ప్రోక్షణలోనికి వచ్చి ఉన్నారు. అందుకే హెబ్రీయుల గ్రంథకర్త రాస్తాడు, ఇదిగో హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తంలోకి మీరు వచ్చినారు అన్నాడు. మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం, శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆ రక్తము మనకుండగా సాతానుపై ఎల్లప్పుడూ మనకు విజయమే. ఆ రక్తపు కోటలో మనం ఉన్నాం. ఏ దుష్టుడు మనల్ని ఏం చేయలేడు. దుష్టుడు మనల్ని చంపొచ్చేమో కానీ మనల్ని పరలోకానికి వెళ్ళనీయకుండా వాడు అడ్డుపడలేడు. ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని, గొర్రెపిల్ల రక్తము చేత ముద్రించబడి, గొర్రెపిల్ల రక్తము చేత అభిషేకించబడి పరలోకమునకు సిద్ధపడిన జనాంగము, పరలోక సైన్యము మనమై ఉన్నాం. కనుక ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేసే సంగతి, మన లోపల క్రీస్తు ప్రభువారి రక్తం ఉంది కనుక చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే. ఎవరైనా దుష్టుడు మనకు హాని చేసిన ఎడల మన రక్తము మాట్లాడుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. హేబేలు రక్తం మాట్లాడడానికి గల కారణం, హేబేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హేబేలు దేవుని మీద నమ్మకం ఉంచాడు. అంతేకాదు, హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవుడు కల్పించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి దేవుని మీద విశ్వాసం ఉంచడం, రెండవది దేవునికి ఇవ్వడం.
ఈ రెండు హేబేలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి భక్తి చేసిన భక్తి పరుల్లో, విశ్వాస వీరుల్లో మొదటివాడు హేబేలు, నీతిమంతుడైన వాళ్ళలో మొదటివాడు హేబేలు. రక్తము మొరపెట్టింది అని సాక్ష్యం పొందినవాడు, నీతిమంతుని యొక్క రక్తం మొరపెడుతుందని సాక్షిగా ఉన్నవాడు హేబేలు. మరి హేబేలు జీవితంలో నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి కదా, హేబేలు జీవితాన్ని కూడా పరీక్షించాలి కదా. హేబేలు జీవితాన్ని పరీక్షిస్తే రెండు మాటలు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు. మీ లోపల దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, మీ లోపల దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసం ఎంత యోగ్యమైనదిగా కనబడాలంటే ప్రభు యొక్క రాకడలో మీ దేన శరీరం మహిమ శరీరంగా మారుతుంది అనే విశ్వాసాన్ని మీరు కలిగి జీవించాలి. ఒకవేళ ఎవడైనా నాకు హాని చేస్తే నేను ఏమి చేయకుండానే నా ప్రభు నా పక్షాన న్యాయం చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎవడొచ్చి నిన్ను ఆపాలనుకున్నా, నీ ప్రార్థన ఆపాలనుకున్నా, నువ్వు ప్రభు వారి మీద ఉంచిన విశ్వాసాన్ని చెడగొట్టాలనుకున్నా, నా విశ్వాసం చెడిపోదు అనే పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా, కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. దేవుడికి ఎప్పుడైనా బలి చెల్లించారా? మీరు దేవునికి బలి చెల్లించేటప్పుడు శ్రేష్టం అనేది దేవునికి ఇవ్వండి, దేవునికే ఇవ్వండి. చాలాసార్లు మనుషులు ముఖాలు చూసిస్తారు. పాస్టర్ గారు కనుక ఏదైనా కొంచెం వర్ధిల్లాడని తెలిస్తే కానుకలు ఆపేసే విశ్వాసులు చాలామంది ఉన్నారు. వారు విశ్వాసులు కాదు. చాలామంది సపోర్ట్ ఆపేస్తారు. వారు ఇవ్వాల్సిన దేవుడికి చెల్లించాల్సిన వాటిని చెల్లించరు. దశమ భాగాలు, కానుకలు లేక కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించరు. సాతానుడు వారికి బోధ చేస్తూ ఉంటాడు. పర్వాలేదు, అంత బాగుంది, అక్కడ ఆయనకి చాలా బాగుంది, ఆయన బాగా వర్ధిల్లాడు కాబట్టి ఇంక నువ్వేమి ఇవ్వద్దు అని వాడు సజెషన్ చేస్తూ ఉంటాడు. నేనంటాను, క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న కాపరులను పరీక్షించండి, క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్న దైవజనులు గమనించి వారికి మీ యొక్క అర్పణలు చెల్లించండి, దేవునికి మీరు చెల్లించిన విధంగా. ఎప్పుడు కూడా ఓ అర్పణ మందిరంలో సేవకుడికి ఇస్తున్న కానుక పెట్టులో వేస్తున్నా నువ్వు గుర్తుంచుకో, దేవునికి నేను ఇస్తున్నాను. దేవునికి ఇచ్చేటప్పుడు ధనము ముఖ్యం కాదు, ధనమునివ్వాలనే కలిగిన మనసు గొప్పది. ఆ మనసు త్యాగంతో కూడిందైతే మీకు ఫలభరితమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. హేబేలు జీవితంలో అతడు విశ్వాసము అలాగనే దేవునికి బలి చెల్లించాడు. దేవుడు అన్నాడు, ఇతడు నీతిమంతుడు అన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని మీరు పొందుకుందురుగాక. నీతిమంతులమై విశ్వాస మూలంగా బ్రతుకుదాం, నీతి కొరకు జీవిద్దాం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం. ప్రభు కొరకు ఒకవేళ హతసాక్షులు అవ్వడానికి కారణం అవ్వాల్సి వస్తే ప్రభు కొరకు మన ప్రాణాత్మ శరీరాలను, దేహాలను ప్రభు కొరకు సమర్పించి ఆయన రాజ్యంలోకి కొనుపోబడదుముగాక. దేవుని యొక్క రక్త ప్రోక్షణ మీ మీద, మీ కుటుంబాల మీద ఉండునుగాక. దేవుని యొక్క రక్తపు కంచె మీ కుటుంబాలకు కావలి ఉండునుగాక. ఈ సందేశం దేవుడు మీ హృదయాల్లో భద్రపరచునుగాక. సందేశం విన్నారు కదా, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశం వినని పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్య సందేశం బిడల హృదయాల్లో 30 60 100 ఫలించునుగాక. అర్థం చేసుకునేటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ సందేశం వింటున్న వారందరినీ దీవించండి. ఇప్పటి వరకు వినిన వారందరి మీద నీ ఆశీర్వాదము, దీవెన కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పరిచయం మీరు ప్రోత్సహించండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్.